హాయ్ ఫ్రెండ్స్, శుభోదయం అండి. ఒక మాట, ఈ రోజుల్లో ఆడపిల్లల్ని చిన్నప్పటి నుంచి 20 సంవత్సరాలు పోషిస్తాం మనము. వాళ్ళకు ఏమి తక్కువడ్డా ఏమన్నా అమ్మ నాన్న చూసుకునే బాధ్యత మనము. ఆడపిల్లల్ని స్కూల్లో తోలెత్తాము. తొందర లేవమన్నా బాధనే, చదువుకోమన్నా బాధనే వాళ్ళతోని. మనకంటే పక్కింటి వాళ్ళే అయిపోతారు. వాళ్ళు మనం చెప్పింది అర్థం చేసుకోరు, పక్కింటి వాళ్ళు చెప్పిందే అర్థం చేసుకుంటారు పిల్లలు ఇప్పటి జనరేషన్లో. ఇప్పుడు ఉంది అట్లా ఆడపిల్లల్ని. ఏమనంటే నేను ఇది చేసుకుంటా అది చేసుకుంటా అంటారు. ఇది చేసేదంతా దేని గురించి? మేము కష్టపడే తల్లిదండ్రులు వాళ్ళ గురించే కదా. వాళ్ళు సంతోషంగా ఉంటేనే తల్లి తండ్రి సంతోషంగా ఉంటారు కదా. వాళ్ళు అర్థం చేసుకోరు కదా. ఇది పక్కింటి చెప్పింది మాత్రం ఓకే అంటారు, మనం చెప్పింది వేస్టే అంటారు. వాళ్ళు మంది పిల్లల కంటే మా పిల్లలు వాళ్ళలాగా ఉండాలని మంచి డ్రెస్సులు మంచి మంచి షూలు కొనిచ్చుకుంటా ఉంచుతాం మనం. తల్లి తండ్రులు పిల్లలు బాగుండాలని అన్నీ కష్టపడి వాళ్ళకు చదివించుడు, డ్రెస్సులు కొనిచ్చాడు, వాళ్ళు అడిగింది ఇవ్వటం అన్నీ ఇస్తాం. లాస్ట్కి మనం గౌరవించారు వాళ్ళు. ఎందుకంటే ఇటు పోవద్దమ్మా అటు పోవద్దమ్మా, ఈ పని చేయకూడదమ్మా, లేటుకు రాకూడదమ్మా అంటే వాళ్ళు మనం ఇంటికి పోతారు. తండ్రి డ్రెస్సులు పాత డ్రెస్సులు వేసుకొని కొడుకుకు బిడ్డలకు ఆడపిల్లకు మంచిగా ఉండాలి నా బిడ్డ అని మంచిగా డ్రెస్సులు కొని చూస్తాం. తల్లి నా బిడ్డే మంచి చదువుకోవాలి, తొందర స్కూల్కి పోవాలని అన్నం ఒక బుక్క తక్కదిని కూడా బిడ్డకి అన్నం పెడితే స్కూల్కి తోలెత్తుంది. మరి మా నాన్న మా తల్లి ఇంత కష్టపడుతున్నారు నా గురించే. మరి కానీ కొంచెం ఆలోచించుకుంటారా ఈ జనరేషన్ ఇప్పుడు పిల్లలు? లేదు. వాళ్ళు ఇప్పుడు చెప్తే ఇక్కడ వింటారు, ఇక్కడ చెప్తారు. ఏదో ఎక్కడికి వెళ్ళో ముక్కు ముఖం తెలియంది వాళ్ళు చెప్పిందే ఓకే రైట్. మనం చిన్నప్పటి నుంచి 20 సంవత్సరాలు పెంచి అలా పెద్ద చేసి అన్నీ చేసి చేసినా మన మాట గౌరవించారు. అంటే రూపాయల చాలా మంది గౌరవిస్తున్నారు. తల్లిదండ్రులు ఏంది, మా నాన్న ఎప్పుడు ఏంది, మా అమ్మ చెప్పడం ఏంది చెప్తారు కదా. మా గురించే కదా వాళ్ళు కష్టపడే కూడా మేము బాగుండాలని కదా కోరుకుంటున్నారు అని కొంతమంది ఆలోచిస్తారు ఈ రోజులలో. మిగతా మంది అంతే. ఏం చెప్తారు ఫ్రెండ్స్? చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి కింద కాలు పెడుతూ కాసు ఉచ్చుకపోతుందో, మట్టి అంటుతుందో, రాయి ఉచ్చుకపోతుందో అని భుజాల ఎక్కించుకొని తండ్రి ఎత్తుకొని తింపుతాడు. నా బిడ్డకి మట్టి అంటకూడదని తల్లి. కానీ పెద్ద అయినాక ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. మా నాన్న మా అమ్మ నాన్న తండ్రులు మన కింద దించకుండా పెద్ద చేసిర్రు, మట్టి అంటకుండా వినాలా, గౌరవించాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి. వాళ్ళు నాకు కూడా చెప్తుర్రు, నేను వాళ్ళ పేరు సంపాదించాలి, వాళ్ళ పేరు పోగొట్టకూడదు అని ఈ జనరేషన్లో లేదు. అది ఎవడో పక్కింటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళు చెప్పిందే రైటు, వాళ్ళు చెప్పిన దానికి జై కొడతారు, వాళ్ళు చెప్పిన దానికే వస్తుంది పలుకుతారు. ఎంత కరెక్ట్ ఫ్రెండ్స్? చెప్పండి. అందరికీ ఉన్నారు ఆడపిల్లలు. ఒకటే చెప్తున్నా, తల్లిని తండ్రిని గౌరవించండి ఆడపిల్లలు. తల్లిదండ్రులు చెప్పిన మాట దాటకండి. ఏది చెప్పినా మీ గురించే, మీరు మంచిగా ఉండాలని తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టండి. తల్లిదండ్రులు చెప్పినట్లు మీరు వినండి. ఓకే ఫ్రెండ్స్? తల్లిదండ్రులకు బాధ మాత్రం చేయకండి. బాయ్ ఫ్రెండ్స్. తప్పుంటే ఏమన్నా క్షమించండి.